హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం నార్మల్గా ఫోటోషాప్లో టెక్స్ట్ని తీసుకొని దాన్ని బెండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సేమ్ అదే టైప్లో మనం ప్రీమియర్లో కూడా టెక్స్ట్ని ఎలా బెండ్ చేయాలి అనే దానికోసం చూద్దాము. దానికి కూడా బెండ్కి సంబంధించి బెండ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని అప్లై చేసి ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఒక కలర్ మ్యాట్ని అయితే నేను తీసుకున్నాను. అది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ విండోలో న్యూ ఐటమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి కలర్ మ్యాట్ ఉంది కదా, దాన్ని తీసుకున్నాను. ఇందులో మీకు ఇష్టం వచ్చిన కలర్ని మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను తీసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ ఉన్న టైం లైన్లో అయితే పెట్టున్నాను. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మీకు కావాల్సిన టెక్స్ట్ని మీరు టెక్స్ట్ టూల్ తీసుకొని, ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ టూల్ తీసుకొని ప్రోగ్రామ్ విండోలో క్లిక్ చేసుకొని టైప్ చేయండి. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి టెక్స్ట్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కిందకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇన్ కేస్ సైజ్ అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా కావాలి అనుకుంటే సైజ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు మీరు, అంటే వర్టికల్గా కావాలనుకున్నా లేదా హారిజంటల్గా కావాలనుకున్నా కూడా అడ్జస్ట్మెంట్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ విండోలో ఉన్న ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ బెండ్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ బెండ్ అని వచ్చేస్తుంది. దాన్ని డ్రాగ్ చేసి మీ టెక్స్ట్కి అప్లై చేయండి. ఓకే, ఆల్రెడీ వచ్చేసింది చూడండి. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా కొంత అప్లై అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి హారిజంటల్ ఇంటెన్సిటీ చూడండి, నేను దీన్ని 0 చేస్తున్నాను. డిఫరెన్స్ ఏమన్నా కనపడుతుందా? 100 పెంచాను, కనపడిందా డిఫరెన్స్ ఏమన్నా? చూడండి. ఓకే, ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు హారిజంటల్ ఇంటెన్సిటీ వల్ల. అది యాక్చువల్గా 50 ఉంది. నెక్స్ట్ వన్ హారిజంటల్ రేట్. ఓకే, ఈ హారిజంటల్ రేట్ పెంచిన తర్వాత ఒక్కసారి మీరు చూడండి మూవ్ చేయండి, డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకే, కనబడుతుంది కదా. నా సిస్టమ్ కొంచెం స్లో అవటం వల్ల మీకు అక్కడ నేను మూవ్ చేసిన వెంటనే రావట్లేదు, కొంచెం లేట్గా అయితే మీకు డిస్ప్లే అవుతుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి. అలాగే హారిజంటల్ విడ్త్, ఓకేనా. ఇప్పుడు కొంచెం కనబడుతుంది చూడండి, అలా చేసుకోవచ్చు. అలాగే వర్టికల్ ఇంటెన్సిటీ, ఇందాక మనం హారిజంటల్ ఇంటెన్సిటీ చూసినాం, చూడండి వర్టికల్ ఇంటెన్సిటీ. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. దాన్ని 0 కావాలనుకున్నా కూడా 0 చేసేసుకోవచ్చు. అలాగే వర్టికల్ రేట్, నెక్స్ట్ వర్టికల్ విడ్త్. ఓకే, ఈ విధమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు ఏ టైప్ కావాలి అనుకుంటే ఆ టైప్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, ఇది నేను ఇలా పెట్టేసి అన్నీ పెన్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఉంది కదా. ఒక్కసారి నేను ప్లే చేస్తాను చూడండి, డిఫరెన్సెస్ ఏమన్నా అర్థమవుతుందా? ఓకే, ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రతిదానికి టోగిల్కి యానిమేషన్ని మీరు ఆన్ చేసేసి ఓకే, ఈ విధంగా ప్రతిదానికి కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత
ఇక్కడ కీ ఫ్రేమ్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ 0 చేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి నార్మల్ టెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు అది ఈ విధంగా యానిమేట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒక టెక్స్ట్ని యానిమేట్ చేసుకోవచ్చు అనమాట, బెండ్ చేస్తున్నట్టు యానిమేట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని యానిమేషన్స్లో మీకు టెక్స్ట్ జూమ్ అనేది అయ్యి జూమ్ అవుట్ అవుతూ వచ్చేసేసి అది టెక్స్ట్ వచ్చి అక్కడ నుంచొని ఒక్కసారి జస్ట్ అలా మూవ్ అవుతుంది కదా. సో అలాంటి మూమెంట్స్ని కూడా మనం ఇందులో చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ చూడండి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఇక్కడ ఉన్నప్పుడు జూమ్ ఇన్ పెడుతున్నాను. స్కేల్లో తీసుకొని జూమ్ ఇన్ పెట్టాను. ఇక్కడ కూడా ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జూమ్ అవుట్ అవ్వాలి. సో నేను 100% సేమ్ ఎలా అయితే ఉందో అక్కడ ఇచ్చున్నాను. ఇక్కడ ఏం చేశాను, ఒక కీ ఫ్రేమ్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేసి దీన్ని పూర్తిగా జూమ్ చేసేయండి. ఓకే, జూమ్ చేశాను చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చి అలా ఇక్కడికి వచ్చింది, ఇలా ఆగింది. ఈ ఆగిన తర్వాత వెనకున్న ఆబ్జెక్ట్కి టచ్ అయ్యి జస్ట్ అది కొంచెం ముందుకి వచ్చినట్టు మనకి కావాలి అనుకుంటే చూడండి, ఇప్పుడు దీనికి కూడా మనం బెండ్ని అప్లై చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఇక్కడ మనకి బెండ్ ఉంది కదా, కాకపోతే మొత్తం ముందుది డిలీట్ చేశాం కాబట్టి ప్రతిదీ 0లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈ కీ ఫ్రేమ్స్ అన్ని ఆన్ చేసుకోండి, లేదా జస్ట్ ఇవి ఆఫ్ చేసేసి చూడండి ఇది ఒక్కటే ఆన్ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ ఆన్ చేశాం కదా, ఈ కీ ఫ్రేమ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ యారో ఒకటి ప్రెస్ చేయండి, అంటే ఒక స్టెప్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ హారిజంటల్ ఇంటెన్సిటీ ఉంది కదా, దాన్ని పెంచండి. ఓకే, పెంచారు. మళ్ళీ నెక్స్ట్ యారో ప్రెస్ చేశారు. ఇక్కడ మళ్ళీ దీన్ని 0 చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ యారో ప్రెస్ చేయండి. ఇందాక ఎంత అయితే ఇచ్చామో అంత 37 ఇచ్చినట్టున్నాము, 37 ఇవ్వండి. మళ్ళీ ఇంకొక యారో ప్రెస్ చేయండి. ఇక్కడ మళ్ళీ 0 చేయండి. మళ్ళీ ఇంకొక యారో, ఇక్కడ మళ్ళీ 37. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దాన్ని ప్లే చేసి అయితే చూడండి. చూడండి అక్కడ మీకు మూమెంట్ అయితే కనపడుతుంది. అంటే నేను ఇక్కడ హారిజంటల్ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే సిస్టమ్ స్లో అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి చూపించాను. మీకు మిగతావి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ హారిజంటల్ రేటు, విడ్త్, ఇంటెన్సిటీ, వర్టికల్ ఇంటెన్సిటీ, తర్వాత వర్టికల్ రేటు, వర్టికల్ విడ్త్ అని ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, ఇలాంటి మూమెంట్స్ అయితే మనం చేసుకోవచ్చు ఈ బెండ్ ఎఫెక్ట్తో. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.